నూతన సంవత్సరం సందర్భంగా లిక్కర్ భారీగా అమ్ముడిపోయింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు జరిగినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు యువత కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్కి సంబంధించి కూడా ఆల్ టైమ్ రికార్డు సాధించినట్టుగా తెలుస్తోంది. మద్యం సంబంధించి దీనిపైన మద్యానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? అబ్కారీ శాఖకు భారీగా ఆదాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్ సాయిరా, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా ప్రైమ్9 తెలుగు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో తెలుగు ప్రజలకు కూడా ప్రేక్షక దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం ఏపీలో ఏదైతే నూతన సంవత్సర వేడుకలు ఏవైతే ఉన్నాయో నిన్న గత రాత్రి కానీ అదేవిధంగా డిసెంబర్ 29, 30, 31 తారీఖులు ఏవైతే ఉన్నాయో ఇవి పెద్ద ఎత్తున అయితే రాష్ట్రంలో అయితే మద్యం అమ్మకాలు కొనుగోళ్లు అయితే జరిగాయి. దీనికి సంబంధించి ఈ గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే గత సంవత్సరం డిసెంబర్ 29 చూసుకున్నట్లయితే 190 కోట్లు, అదేవిధంగా డిసెంబర్ 30వ తారీఖున చూసుకున్నట్లయితే 180 కోట్లు, అదేవిధంగా డిసెంబర్ 31వ తారీఖు చూసుకున్నట్లయితే 200 కోట్లు పైచిలకు అమ్మకాలు జరిగినట్లుగా అయితే గణాంకాలు చెప్తున్నాయి. గత సంవత్సరంది ఇది ప్రస్తుతం ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సంవత్సరం ఏదైతే ఉందో 25 డిసెంబర్ అదేవిధంగా 29కి 190 కోట్లు పైచిలకు అమ్మకాలు జరిగినట్లుగా, అదేవిధంగా డిసెంబర్ 30కి 180 కోట్ల పైచిలకు అమ్మకాలు జరిగినట్లుగా, అదేవిధంగా డిసెంబర్ 31వ తారీఖు అయితే 200 కోట్ల పైచిలకు అమ్మకాలు జరిగినట్లుగా అయితే ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది. అయితే ఏదైతే డిసెంబర్ 31వ తారీఖు నూతన సంవత్సర సందర్భంగా అయితే ప్రభుత్వం అన్ని మద్యం అమ్మకాలకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున అమ్మకాలు కొనుగోలు జరిపేందుకు టైం లిమిట్ కూడా పెంచింది ఈ 3 రోజులు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అయితే అమ్మకాలు అటు బీర్లు కానీ ఇటు మందు బాటిల్స్ కానీ పెద్ద ఎత్తున అయితే అమ్మకాలు జరిగినట్లుగా అయితే అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇంకా రావాల్సి ఉంది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అయితే తగిన ఏర్పాట్లు దానికి సంబంధించిన తగిన చర్యలు కూడా తీసుకున్నారు. పోలీసు సిబ్బందిని కానీ ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అవాంఛనీయ ఇబ్బందులు జరగనీయకుండా అయితే రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా పోలీసు యంత్రాంగం అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి తగిన చర్యలు అయితే చేపట్టారు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.